చాలామందికి వచ్చే సమస్య ఏంటంటే కోడి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని కదా. మీరు కోడిపిల్లని కాపాడుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారంటే షెడ్ ఏర్పాటు చేస్తారు. షెడ్ ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో కోడి పిల్లలు ఇసిపెట్టేస్తారు. అంటే తల్లిని కోడి పిల్లల్ని రెండు దాన్ని ఇసిపెట్టేస్తారు అనమాట. ఇసిపెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే దానిని పెట్టేస్తారు. కానీ అవి బతుకుతాయో లేదో అనేసి ఒక దిగులు ఉంటుంది. అంటే ఏం చేసినా కానీ సరే అవి కాపాడుకోలేకపోతాయి ఒక్కో టైంలో. ఇది జమ్ము మనం ఇలా కోడిపిల్లలు కూర్చోపెట్టి వేసుకున్న తర్వాత ఇలా ఇలా పెట్టుకోవాలి. కోళ్ళు పెట్టడమే కాదు, అప్పుడప్పుడు అది గొప్ప విషయం కాదు. కోళ్ళ షెడ్లో ఉండే ఈ కోడిపి ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్గా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటాయి. చుట్టూ పొలాలు, మధ్యలో షెడ్. వాటర్ ఎప్పుడప్పుడు మనం క్లీన్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్ని వాటర్ ఉన్నా కానీ ఒకవేళ బాగాలేకపోతే తీసేసుకోవాలన్నమాట. ఎండాకాలంలో ఇలాంటి తుంగ నోటు పెట్టుకుంటే కన్నా ఎండాకాలంలో మనకి వచ్చేసి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే నీడకు కానీ మనకి ఏదానికైనా కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. చెట్లు వీలైనంత కొబ్బరి చెట్లు అట్లాంటి ప్లేస్లోనే మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది. ఇంకో విషయం అంటే చుట్టూ చెట్లు ఉండాలి. చుట్టూ షెడ్ ఉండదు. ఎందుకంటే మనం ఎంత రెడీ చేసినా కానీ సరే మనము ఆర్టిఫిషియల్గా తయారు చేయగలం. కానీ కోళ్ళని కానీ మనల్ని కానీ బతికించేయాలంటే అది ప్రకృతి మాత్రమే. ఆ ప్రకృతికి అన్నీ తెలుసు, ఒకటని కాదు అని తెలుసు. మనము ఎప్పుడైతే మనము ప్రకృతికి అనుకూలంగా మారుతామో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మనం మార్కెటింగ్ చేస్తామా లేదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ముందు కోడిపిల్లని బతికించుకోవాలంటే ప్రకృతితో మనం కలిసిపోవాలి. ఇట్లా తుంగ పెట్టుకోవడం వల్ల రెండు ఇబ్బందులు వస్తాయి. ఒకటి ఏంటంటే పాములు అలాంటివి ఎరుస్తాయి కాబట్టి తుంగ పెరగకూడదు. ఎక్కువ పెరిగితే మన షెడ్ని ఆక్రమించుకునేంత స్థాయికి ఎదుగుతుంది. అట్లని చెప్పేసి తక్కువగా ఉంటే మనకి ఇక్కడికి వచ్చే పక్షులు కానీ వలస పక్షులు కానీ అందరితో కలిసిపోయి ఈ కోళ్ళు కూడా కొంచెం బాగా తిరుగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ పక్షులు అన్నీ వచ్చేసి ఈ కోళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇవి 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 వచ్చేసి దిల్లబడి ఇవి చేసుకుంటా మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము ప్రకృతితో మనం వ్యవసాయం చేసినామంటే ఏదో 4 గింజలు ఇచ్చినాము, పొద్దున్నే పోయినాము, మళ్ళీ పొద్దున్నే వచ్చినామంటే కాదు కదా. ఏ దానికైనా కానీ ప్రాణం అనేది ఉంటుంది. అది చూడు వీడియో చేస్తాను చూస్తుందా అలా అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా ఒక కోడిపిల్ల బతికించుకోవడానికి ఎన్ని కష్టాలు ఉన్నాయనేది మొత్తం చెప్తాను. ఒక కోడిపిల్ల పుట్టినప్పటి నుంచి బతికించుకోవడానికి చాలా మందులు అయితే ఉన్నాయి. కానీ అవన్నీ 90% అనేది పనిచేస్తాయి. కానీ దానికి కూడా మనిషి శ్రమ అనేది కూడా అవసరం అన్నమాట. మందులు వేయడం తెలిస్తే సరిపోదు, కష్టపడే గుణం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది.